పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిచేందుకు కూటమి నేతలు అడుగడుగునా కుట్రలకు తెరతీస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేసి వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 6న వేల్పుల రామలింగారెడ్డి హేమాద్రిపై టీడీపీ మూకలు పాశవికంగా దాడి చేశాయి. తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు పోలీసులు. కేసులో 50 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు నమోదు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసి ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. 8 మందికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించగా పోలీసులు వారిని పులివెందుల జైలుకు తరలించారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే వారిపై కుట్రతో కేసులో ఇరికిస్తోంది కూటమి ప్రభుత్వం. పోలింగ్ రోజు వారు ఉంటే తమకు అనుకూలంగా ఉండదని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. తనపై దాడికి వ్యూహరచన జరుగుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఏమైనా హాని జరిగితే మంత్రి లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరూ బాధ్యులవుతారని హెచ్చరించారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. తనకు రక్షణ కల్పించాలని డీజీపీకి లేఖ రాశారు. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాలు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాలు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ. కూటమి నేతల అరాచకాలపై అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, అన్న మరో 2 రోజుల్లోనే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార కూటమి నాయకులు అత్యంత దారుణమైన అరాచకాలకు తెగబడుతున్నారు. ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారో అలాంటి నాయకులను ఐడెంటిఫై చేసి వారందరి మీద దారుణమైనటువంటి కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు ఏకంగా వారిని లేపేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నిన్న డీజీ కూడా ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. తన మీద కుట్రలు పడినారు, తనని చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తనకు తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఉప్పందిందంటూ కూడా ఆయన అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. కేవలం సతీష్ రెడ్డి ఇక్కడ తనకు ఉన్నటువంటి పరిచయాలను కూడా పెద్ద ఎత్తున ఉపయోగించి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా ఆయన్ని అడ్డుతప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది సతీష్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పటికే డీజీపీ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. తనకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా బీటెక్ రవితో పాటు మంత్రి లోకేష్ ఇద్దరు బాధ్యులు కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వారి మీద సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని కూడా ఆయన కోరిన పరిస్థితి. సో మరొక వైపు చూస్తే కనుక ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 15 గ్రామాలు ఉంటే 15 గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామంలో కనీసం 15 మందికి తగ్గకుండా వైసీపీ సంబంధించినటువంటి కీలకంగా వ్యవహరించే ప్రతి ఒక్కరి మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు గత మంగళవారం జరిగినటువంటి సైదాపురం చంటి మీద జరిగినటువంటి దాడి, అట్లాగే అమరేష్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఏకంగా వారి మీద కేసులు కూడా నమోదు చేశారు. ఎవరైతే దాడులు చేశారో వారు యథేచ్ఛగా ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా బాధితుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి బుధవారం నాడు వేల్పుల రాము మీద, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, హేమాద్రి మీద దాడి జరిగితే ఇప్పుడు వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. వేల్పుల రాము ఇప్పుడు కూడా తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. కానీ ఆయన మీద కూడా కేసు పెట్టి A1గా అతని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ కూడా చేశారు. మరొక 50 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందంటూ కూడా ఆ లేఖలో అక్కడ పేర్కొన్నటువంటి పరిస్థితి. అంటే ఆ 50 మంది కూడా ఈ 15 గ్రామాల్లో వైసీపీ సంబంధించి కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదే కాకుండా దాదాపు మరొక 150 మంది మీద కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి. వాస్తవానికి గతంలో ఎలాంటి కేసులు లేని వ్యక్తులను కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవడం కోసం అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాన్ని చూసి నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజానీకం కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఒక్క జెడ్పీటీసీ కోసం, అది కూడా 10,600 ఓట్లు ఉన్నటువంటి ఒక్క ప్రాంతంలో ఇంత దారుణమైన అరాచకాలకు తెగపడాలనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. నిజానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుంది, తెలుగుదేశం పార్టీతో కాదు, కేవలం పోలీసులతో అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఏదైతే డీఐజీ కోయ ప్రవీణ్ చాలా స్పష్టంగా చెప్పారు, చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. మేము లేకపోతే వైసీపీ సంబంధించినటువంటి నాయకుల తలకాయలు లేచిపోతాయనేటువంటి మాట విన్న తర్వాత, దాంతోపాటు వీరంతా ప్రచారం చేయడానికి వెళ్ళారా, పత్తి వ్యాపారం చేయడానికి వెళ్ళారా అనేటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత అసలు ఏ విధంగా పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది గతంలో మనం చూసాం. పోలీసులు అధికార పార్టీకి కొంత అనుకూలంగా వ్యవహరిస్తారనేది మొదటి నుంచి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ పూర్తిగా కాకి చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకొని పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఆ స్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. మొత్తం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, మొత్తం 15 గ్రామాల్లో కూడా కనీసం ఒక్కొక్క గ్రామానికి సంబంధించి 15 మందిని బైండ్ ఓవర్ చేయడం ద్వారా వారందరినీ ఎన్నికల నాటికి అక్కడి నుంచి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా అప్పుడు కూడా ఇంకా ఆ కూటమి నాయకులకి, అధికార పార్టీ నాయకులకి తాము ఓడిపోతామనేటువంటి భయం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏకంగా కొన్ని గ్రామాలకు సంబంధించి ఓట్లు షిఫ్టింగ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నల్గొండవారిపల్లికి సంబంధించి ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా కొత్తపల్లిలోకి తీసుకెళ్ళడం, అట్లా కొత్తపల్లిలో ఉన్నటువంటి ఓట్లను నల్లపరెడ్డిపల్లిలోకి తీసుకెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కేవలం అప్పటికి భయాందోళనలో చెందుతున్నటువంటి అధికార పార్టీ నేతలు ఈ విధంగా ఓట్లు షిఫ్టింగ్ చేయడం ద్వారా గ్రామస్తులు ఎవరు కూడా ఓటింగ్ పోనీయకుండా చేయడం, ఆ పర్సంటేజ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎన్నికల కమిషన్ ఇలాంటి అంశాలు చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ పనిచేయాలి. కానీ ఇక్కడ పూర్తిగా అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అదే చేస్తుందే తప్ప ఇక్కడ ఓట్లు స్వచ్ఛందంగా వెళ్ళి స్వేచ్ఛాయుత వాతావరణంలో వేసుకునే విధంగా ఎన్నికల కమిషన్ ఏ విధంగా కూడా వ్యవహరించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో వెళ్ళి ఏకంగా ఎన్నికల కమిషన్ కలిసి ఈ మొత్తం పరిస్థితిని వివరించేందుకు వెళ్తే వారిని లోపల కూడా రానియలేదు అంటేనే మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల కోసమే పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ ఇక పోలీసులు అయితే కాకి చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకొని పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి అనేక దారుణమైన అరాచక పరిస్థితుల మధ్య పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అసలు రానున్న 2 రోజుల్లో ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కనిపిస్తూ ఉంది. అరుణ. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.